కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో పల్లంలో దళితుల గ్రామ బహిష్కరణ కలకలం రేపింది. దళితులకు వస్తువులు అమ్మవద్దని వ్యాపారులకు హుకుం జారీ చేశారు గ్రామ పెద్దలు. దీంతో నిన్నటి నుంచి దళితులకు వస్తు విక్రయాలు, హోటళ్లలో టిఫిన్ వంటి అమ్మకాలను నిలిపివేశారు వ్యాపారులు. ఇటీవల గ్రామంలో ఓ ఇంట్లో విద్యుత్ పనిచేస్తూ ఉండగా షాక్కు గురై చనిపోయాడు ఒక దళిత యువకుడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ దళితులు ఆందోళనకు దిగారు. దీన్ని తీవ్రంగా పరిగణించారు గ్రామ పెద్దలు. దళితులను గ్రామ బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. వారికి ఎలాంటి వస్తు విక్రయాలు చేయరాదని వ్యాపారులను ఆదేశించారు. దళితులు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాల వారిని కూర్చోపెట్టి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చనిపోయిన దళిత యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని మాత్రమే తాము కోరామని దళితులు తెలపగా ఆ దిశగా గ్రామ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు పోలీసు అధికారులు. మా ఊళ్ళకి వద్దన్నారా? సరే. టిఫిన్ లేదనే మా ఊళ్ళకి వద్దన్నారా? టిఫిన్ లేదా మా ఊళ్ళకి వద్దన్నారా? మా ఊళ్ళకి వద్దన్నారు టిఫిన్. అలానే ఒక 50 రూపాయలు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చూస్తున్నాం చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేయటమే వాళ్ళు చేసిన తప్ప. అసలు ఏ రోజుల్లో ఉన్నారు? దళితులను బహిష్కరణ చేయాలన్న ఈ రూల్ ఏంటి? ఏం చెప్తున్నారు స్థానికంగా దీనిపైన? చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మూకుమ్మడిగా ఆందోళన చేయడమే తప్పుగా కనిపించింది. గ్రామ పెద్దలు ఇప్పటికి కూడా అంటరానితనం పాటిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏకంగా ఈ గ్రామంలో జీవిస్తున్న దళితుల్ని బహిష్కరించే విధంగా ఎవరైతే వర్తకులు ఉన్నారో ఆ మల్లం గ్రామం, పిఠాపురం రూరల్ సంబంధించినటువంటి మల్లం గ్రామంలో పూర్తిగా దళితుల్ని బహిష్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రసాద్ అనే ఒక ఎలక్ట్రీషియన్ అదే గ్రామంలో కొన్ని రోజుల కిందట ఒక ఇంట్లో ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. అయితే ఆ కుటుంబం, చనిపోయిన దళిత కుటుంబానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వడంతో ఇది సరిపోదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నష్టపరిహారం మరింత పెంచాలని చెప్పి వాళ్ళు కొద్ది రోజుల కిందట దళితులతో కలిసి మూకమ్మడిగా ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయితే గ్రామ పెద్దలు, పోలీసులు కూడా అక్కడ చేరుకుని వారితో ఒక చర్చలు నడిపి ఆ కుటుంబానికి 2,50,000 రూపాయల నష్టపరిహారం అందిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ పరిహారం అందించకపోగా ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఎవరైతే ఈ మల్లం గ్రామంలో జీవిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి దళితులు ఎవరు కూడా ఎలాంటి వస్తువులు విక్రయించవద్దు, టిఫిన్లు కూడా అమ్మవద్దు, పనులకు కూడా పిలవద్దు అని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ ఉన్నటువంటి వర్తకులు నిన్నటి నుంచి కూడా గ్రామంలో ఉన్నటువంటి దళితులకు వస్తువులు అమ్మడం కానీ ఇవన్నీ కూడా నిషేధించడం జరిగింది. ఎవరు కూడా అమ్మకపోవడంతో వారంతా కూడా పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు వెళ్లి ఆ గ్రామంలో అసలు ఏం జరిగిందనేది క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజు. మా ఊళ్ళకి వద్దన్నారా? మా ఊళ్ళకి వద్దన్నారు టిఫిన్. అలానే ఒక 50 రూపాయలు. మా ఊళ్ళకి వద్దన్నారా? సరే. టిఫిన్ లేదనే మా ఊళ్ళకి వద్దన్నారా? టిఫిన్ లేదా మా ఊళ్ళకి వద్దన్నారా? మా ఊళ్ళకి వద్దన్నారు టిఫిన్.